తిరిగి బీసీఎన్ న్యూస్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల మధ్య స్నేహపూర్వక వాతావరణానికి అద్దం పట్టే ఆసక్తికర పరిణామం ఆదివారం మంగళగిరిలో చోటు చేసుకుంది. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు ఓ ప్రైవేటు కార్యక్రమానికి హాజరయ్యేందుకు ప్రత్యేక హెలికాప్టర్లో మంగళగిరి వచ్చారు. వారు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ నేరుగా జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ ల్యాండ్ అయింది. ఆదివారం ఉదయం జరిగిన ఈ పర్యటనలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వాకిటి శ్రీహరి ఉన్నారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తరపున శాసనమండలి ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ పి హరిప్రసాద్, ఇతర జనసేన నాయకులు తెలంగాణ మంత్రులకు సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం వారంతా మంగళగిరిలో ఓ ప్రైవేటు కార్యక్రమానికి హాజరయ్యారు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మాజీ మంత్రి ఆర్కే రోజా దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో వైసీపీ ఎమ్మెల్సీ వరద కళ్యాణ్తో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదవచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. శ్రావణ మాసం శనివారం శ్రవణ నక్షత్రం, స్వామివారి జన్మ నక్షత్రం. సో ఈరోజు దర్శన భాగ్యం కలగటం మా అదృష్టంగా భావిస్తున్నాము. స్వామివారి ఆశీస్సులు మా కుటుంబానికి, రాష్ట్రంలో ఉన్న అందరికీ మరి ఎప్పుడు చల్లగా చూడాలి, ఆయుర ఆరోగ్యాలను ప్రసాదించాలి, సుఖ సంతోషాలతో ఉండేలాగా అందరినీ ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తెలంగాణ రాష్ట్రం నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీజేపీలో చేరారు. ఆదివారం నాడు హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు బాలరాజుకు కాషాయ కండువ కప్పి సాదరంగా ఆహ్వానించారు. గువ్వలతో పాటు ఆయన అనుచరులు, నియోజకవర్గానికి చెందిన పలువురు నాయకులు కూడా బీజేపీ సభ్యత్వం స్వీకరించారు. కొన్ని రోజుల క్రితం బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసినప్పటి నుండి గువ్వల బాలరాజు ఏ పార్టీలో చేరతారనే దానిపై తీవ్రమైన చర్చ నడిచింది. గతంలో తనపై దాడి జరిగినప్పుడు పార్టీ నాయకత్వం అండగా నిలవలేదని, తనకు తగిన ప్రాధాన్యం ఇవ్వలేదని ఆయన బీఆర్ఎస్పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఆయన పార్టీని వీడగా తాజాగా బీజేపీలో చేరడంతో ఊహాగానాలకు తెరపడింది. మరి బాలరాజు గారు ఈరోజు అది గుర్తించి భారతీయ జనతా పార్టీ పెరుగుతున్నటువంటి ఒక సందర్భంగా నరేంద్ర మోదీ గారు పేద ప్రజలకు, దేశం కోసము, బడుగు బలహీన వర్గాల కోసం చేస్తున్నటువంటి ఒక ప్రయత్నం అయితే చేస్తున్నారో దాన్ని ఆకర్షితులై వారు బీజేపీలో రావడం జరిగింది. వారికి నేను మర్యాదపూర్వకంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో వారిని చేర్చుకొని మా పార్టీ బలోపేతానికి కేవలం అచ్చంపేట ప్రాంతమే కాకుండా యావత్ తెలంగాణలో కూడా వారు కృషి చేస్తారని చెప్పేసి భావిస్తూ, నమ్ముతూ వారిని పార్టీలో నేను ఈరోజు వారికి సభ్యత్వం కూడా ఇవ్వడం జరిగింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకు 13.9% ఓట్లు వచ్చినాయి. అదే మళ్ళీ 24లో జరిగినటువంటి ఒక పార్లమెంట్ ఎన్నికల్లో 36% పైగా ఓటు శాతం పెరిగి మేము 8 సీట్లు గెలుచుకున్నాం. బీఆర్ఎస్కు 0. బీఆర్ఎస్ పార్టీ గతంలో భారతీయ జనతా పార్టీ మీద మమ్మల్ని ఎగదాలి చేసేది, బీజేపీకి 0 వస్తుంది అని చెప్పేసి. ఇప్పుడు వాళ్ళ పని 0 అయింది, అది గుర్తుపెట్టుకోవాలి. మొన్న జరిగినటువంటి ఒక నా జిల్లా పర్యటనలు అయితే ఉన్నాయో, రోజుకి 1 నెల పూర్తి అయింది నా ఒక ఛార్జ్ తీసుకొని. ఈ నెల లోపల పూర్తి లోపల నేను 16 జిల్లాలు పర్యటన చేశాను. దాదాపు 3500 కిలోమీటర్లు కూడా ప్రయాణం చేశాను. కొన్ని వేల మంది కార్యకర్తలు కలవడం జరిగింది. కొన్ని వందల పిటిషన్లు మాకు రావడం జరిగింది ప్రజా సమస్య మీద. ఎక్కడ పోయినా భారతీయ జనతా పార్టీలో ఎంపీపీలు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు
మాజీ అందరూ కూడా ఇప్పుడు కాబట్టి వాళ్ళు చాలామంది బీజేపీలో చేయడం జరిగింది. తెలంగాణలో గత కొన్ని దశాబ్దాలుగా ఇక్కడ జరుగుతున్నటువంటి అది బీఆర్ఎస్ఏ ఉండొచ్చు, కాంగ్రెసే ఉండొచ్చు, ప్రజలను మోసం చేస్తూ వంచిస్తూ దగాకోరు వ్యవహారాలను ముందుకు తీసుకుపోతూ ఉంటే చాలా అద్భుతంగా పోరాటం చేస్తూ ఈ వేదికపై ఉన్నటువంటి ప్రతి కాషాయ సైనికుడు, బీజేపీ నాయకుడు, కార్యకర్త చేస్తున్నటువంటి పోరాటాన్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరి ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుంచి పెద్దలు ఆచారి గారు, వెంకటేశ్వర రెడ్డి గారు, అదేవిధంగా సుధాకర్ రావు కొల్లాపూర్ గారు, అన్న రాజిరెడ్డి గారు కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. వారికి కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ శాసనసభ్యులు డాక్టర్ హరీష్ గారు, అదేవిధంగా దిలీపాచారి గారు, మరి ముఖ్యంగా మా అధ్యక్షులు నరేందర్ రావు గారు, లోక్నాథ్ రెడ్డి గారు, సుధాకర్ రెడ్డి గారు, సీనియర్ నాయకులు మంగ్యా నాయక్ గారు, బాలాజీ గారు కనిపిస్తలేరు, జక్కా రఘునందన్ రెడ్డి గారు, అదేవిధంగా అన్న ఎన్వి సుభాష్ గారు, జక్కా రఘునందన్ రెడ్డి గారు, శ్రీధర్ గారు. నాకు కొంత అనుమానాలు రేకెత్తించిన మొదటగా నేను పార్టీలోకి రాకముందు నేను కొంత పరిశోధన చేస్తూ ఉంటే బీజేపీ ఒక రకమైనటువంటి సామాజిక వర్గాన్ని ఎంకరేజ్ చేస్తుందని, కానీ నేను చూసిన తర్వాత గౌరవ పెద్దలు శ్రీధర్ గారు మాజీ శాసనసభ్యులు, వారే కాదు కరుడు గట్టిన దేశభక్తి కలిగినటువంటి ఎంతో మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మరి ముఖ్యంగా మైనారిటీ సోదర సోదరిమణులు కూడా ఈరోజు బీజేపీ వైపు చూస్తుండడానికి ఏకైక కారణం నరేంద్ర మోడీ గారి నాయకత్వం. భారతదేశ రక్షణ కోసం, భారతదేశ అభ్యున్నతి కోసం, భారతదేశంలో అంత్యోదయ అందాలని, భారతదేశంలో ప్రతి పేదవాడికి సంక్షేమము, ప్రభుత్వ ఫలాలు, గౌరవము దక్కాలని వారు చేస్తున్నటువంటి ప్రయత్నానికి కాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. నెల్లూరు భగత్ సింగ్ కాలనీలో 633 మందికి ఇళ్ల పట్టాల పంపిణీ. మంత్రి నారాయణ విన్నపం మేరకు కార్యక్రమానికి ఆన్లైన్లో హాజరైన సీఎం చంద్రబాబు. పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో గెలుపు కోసం టీడీపీ అన్ని అడ్డదావలు తొక్కుతుంది. ఆగ్రహం వ్యక్తం చేసిన శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ. ప్రైవేటు కార్యక్రమం కోసం మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలోని హెలిప్యాడ్లో దిగిన తెలంగాణ మంత్రులు. ఏపీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తరపున స్వాగతం పలికిన ఎమ్మెల్సీ హరిప్రసాద్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మాజీ మంత్రి ఆర్కే రోజా. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.